హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏపీ హైకోర్టుకి అప్లై చేయాలని ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏపీ హైకోర్టులో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత చాలామంది నిరాశ నిస్పృహతో మిగిలిపోయారు. కానీ ఆ భగవంతుడు ఇంకొక అవకాశం మనకి ఇచ్చాడు. మనం ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఈ ప్రిపరేషన్లో కంటిన్యూటీగా కొనసాగిస్తూ ఉద్యోగం సాధించాలని దృఢ సంకల్పంతో ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఒక గొప్ప అవకాశం దొరికింది. అదేనండి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్. మొత్తం పైన 300 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులో ఒక పోస్ట్ మీ సొంతం అవుతుంది ఈ 2026లో. కనుక అప్లై చేయండి. అప్లై చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి, ఏవి ఉండకూడదు, మన క్వాలిఫికేషన్ ఏంటి, మనం ఏ డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ అంతా మనం రెడీ చేసుకుంటే మనం ఎలిజిబుల్ అవుతాం, లేకపోతే ఎలిజిబుల్ కాము. సో దీని గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో సంపూర్ణంగా అందిస్తాను. అయితే అప్లై చేయడానికి ఇంకా సమయం ఉంది మన దగ్గర. కాబట్టి అప్లై ఎప్పటి నుంచి చేయాలి? 30 ఆఫ్ దిస్ మంత్, మార్చ్ 30 నుండి. లాస్ట్ డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 19 వరకు. కాబట్టి మన దగ్గర ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. కాబట్టి ఏ డాక్యుమెంట్స్ లేవో ఇంతలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి, తర్వాత అప్లై చేయండి. మరి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని చూసి అలాగ వెళ్ళిపోవద్దు, లైక్ చేయండి, మీ యొక్క విలువైన మనోభావాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి, మరియు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మరి కొంతమందికి షేర్ చేయండి. దిస్ ఈజ్ అవర్ కోర్స్. మరి కోర్సు గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు కంటెంట్ గురించి చెప్పిన తర్వాత కోర్సు గురించి మాట్లాడదాం. ఓకేనా? సో రైట్, ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఖచ్చితంగా 100% ప్రూఫ్ ఉంటే నేను మాట్లాడుతాను మ్యాక్సిమం. సో ఇక్కడ 100% ప్రూఫ్ ఏంటంటే చూడండి, డాక్యుమెంట్ టు బి అప్లోడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఒక మెన్షన్ చేశారు పాయింట్, 5th నెంబర్ పాయింట్లో. దీంట్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఏమి కోల్పోతాం అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మొట్టమొదటిసారి దగ్గర మన దగ్గర ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? 10th క్లాస్ డాక్యుమెంట్ అంటే 10th క్లాస్ మార్క్స్ షీట్ అంట. ఈ మార్క్స్ షీట్ సో ప్రతి ఒక్క అయితే ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్ట్కి అప్లై చేసినప్పుడు 7th పాస్ అన్నారు. కాబట్టి 7th 8th 9th 10th ఏది ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే. సో మిగతా వారు అందరి గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ సార్, ఇంటర్మీడియట్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదంటే అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ గురించి అడుగుతారు. నెక్స్ట్ డిగ్రీలో ఇక్కడ అనేక రకాలమైన బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి అప్లై నోటిఫికేషన్లో ఇక్కడ ఆర్ట్స్కి, అలాగే సైన్స్, కామర్స్, ఇంకోటేమో లా, ఈ 4 రకాలమైనటువంటి క్వాలిఫికేషన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్లై చేయడానికి. అయితే టేకెన్ ఆర్ట్స్లో మనం ఏంటంటామంటే BA మాట్లాడదాం, మరి సైన్స్లో BSc, ఓకే, కామర్స్లో BCom అంటాం, మరి LLB. సో ఎక్కడ మనం BA గురించి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఉంటుంది. మనకి అప్లై చేసినప్పుడు లేదా సెమిస్టర్ విధానం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలమైన ప్రతి సంవత్సరం ఉన్నటువంటి మార్క్స్ షీట్ ఉండాలి, ఫస్ట్ థింగ్. రెండోది ప్రొవిజనల్ ఉండాలి. మూడోది OD ఉండాలి. అంటే నేను డిగ్రీ 2010లో కంప్లీట్ అయింది నాది అనుకోండి, సో అప్పుడు నా దగ్గర ప్రొవిజనల్. లేదా 2015లో నాది కంప్లీట్ అయింది అనుకోండి, నా దగ్గర OD ఉంటుంది. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్ OD ఉంటుంది. లేదు సార్ నాది 2025లో రీసెంట్గా కంప్లీట్ అయిందంటే సో మీ దగ్గర OD ఉండదు. ఎందుకంటే కంప్లీట్ అయిన 2-3 ఇయర్స్ తర్వాత మనం అప్లై చేస్తాం ODకి. OD ఉండదు. అప్పుడు దేనితో అప్లై చేయవచ్చు? ప్రొవిజనల్తో అప్లై చేయవచ్చు. సో కాబట్టి డిగ్రీలో అన్ని మార్క్స్ షీట్ ప్లస్ OD ప్రొవిజన్ ఉంటే మంచిది, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే మనం ఏ డాక్యుమెంట్స్తోనైతే మనం అప్లై చేస్తామో, స్కాన్ చేసి అప్లోడ్ చేస్తామో అదే డాక్యుమెంట్ DVలో
అవసరం ఉంటుంది. సరే, ఇక్కడ ఇంకొక విషయం అయితే ఇక్కడ డిగ్రీలో మీరు గమనించాలి, బీటెక్ కూడా మెన్షన్ చేశారు. అయితే బీటెక్లో అన్ని బ్రాంచ్ల వారికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు, గమనించాలి. బీటెక్లో అన్ని బ్రాంచ్ల వరకు అవకాశం ఇవ్వలేదు. ఒక సిఈసి ట్రిపుల్ ఈ అలాగే ఐటీ ఓకే వీటికి ఇవ్వడం జరిగింది. ఓకే, సిఈసి ఈసీఈ 4 సరిపోయింది. సో ఈ 4 రకాలమైనటువంటి స్ట్రీమ్స్కి మాత్రమే అప్లై చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది హైకోర్టుకి తప్ప మిగతా ఏ పోస్ట్ లేదా ఒకవేళ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లాకి ఈక్వలెంట్ కోర్స్ మీద ఏమైనా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది అప్లయింగ్ ది పోస్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 4వ పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పర్సన్ గమనించాల్సిందండి కమ్యూనిటీ. మరి కమ్యూనిటీ వచ్చేటప్పుడు ఇక్కడ ఓసీ వారు అయితే వారికి అవసరం లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉంటుందో వారికి అవసరం ఉంటుంది. అయితే దీని గురించి తర్వాత మనం మాట్లాడదాం. ముందు బీసీలో ఉన్నటువంటి ఏ బి సి డి అండ్ ఈ సబ్ కేస్ట్తో పాటు ఏవైతే ఉన్నాయో ఈ సబ్ కేస్ట్తో ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే మనం అప్లై చేయాలి. మరియు ఎస్సీలో ఉన్నటువంటి గ్రేడ్ 1 గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 సో ఈ గ్రేడ్స్తో ఉన్నటువంటి సర్టిఫికేట్తో పాటు మాత్రమే అప్లై చేయాలి. అయితే అందుకోసమే హైకోర్టు వారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు ఇక్కడ. సో ప్లీజ్ అప్లోడ్ ది లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ డాక్యుమెంట్ అని చెప్పడం జరిగింది. కమ్యూనిటీకి సంబంధించినటువంటి రీసెంట్ది అంటే 2025 ఆర్ 26కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయండి అని అక్కడ మెన్షన్ చేశారు. అది తర్వాత అక్కడ క్లియర్గా ఉంది కూడా పాయింట్. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఎప్పుడో 2020లో లేదా 15లో చేశాను సార్ నేను అప్లై చేస్తానంటే కుదరదు, రిజెక్ట్ అయిపోతారు. ఒకవేళ మీరు సరైనటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లై చేయకపోతే మీరు ఓపెన్ కేటగిరీ కన్సిడర్ చేయబడుతుంది. అప్పుడు మీరు ఏమైపోతారు, ఓపెన్ కేటగిరీలో ఓసీ అయిపోతుంది. మరి మీ కమ్యూనిటీలో పోస్ట్ రాదు. సో ఇది ప్రమాదం. సో కాబట్టి అయితే సార్ నేను చాలామంది చేసే అతి తెలివితేటలు ఏంటంటే ఇప్పుడు 2015లో ఉన్నటువంటి లేదా 2020లో ఉన్నటువంటి కమ్యూనిటీ అప్లై చేస్తారు, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు 2025 చూపిస్తున్నారు. సో అలా చేసేటప్పుడు కూడా మీరు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అది డిపెండ్ అపాన్ ది అక్కడ పెనలిస్ట్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఒపీనియన్ బట్టి ఉంటుంది. వారికి ఉన్న గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో అన్ని గైడ్లైన్స్ బహిర్గతం చేయరు కదా. సో వారికి ఉన్న గైడ్లైన్స్ బట్టి వాళ్ళు వెళ్తారు. అప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేసే రైట్స్ కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి చాలా చాలా అంటే జాగ్రత్త. ఎందుకంటే కొన్ని నెలలు పరితపించి ప్రయత్నించి కష్టపడి ఒక పోస్ట్ కోసం ప్రిపేర్ అయ్యి అనునిత్యం శ్రమించడానికి మీరు సిద్ధమయ్యేటప్పుడు ఈ చిన్న పొరపాటు చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వల్ల నీ జీవితం ఈ డాక్యుమెంట్ పొరపాటు వల్ల నీ జీవితం కానీ వెనకబాటు తనం అయి నీకు రావాల్సిన పోస్టు ఇంకొక వ్యక్తికి వెళ్తే అది ఎంత దురదృష్టమో ఆలోచించు మిత్రమా. నేను ఎంతగా చెప్పడానికి కారణం ఏంటంటే నీ జీవితం ఉజ్వలమైన భవిష్యత్తులో ఉండాలంటే కారణం మీరే అవ్వాలి. అంటే దానికి 100% బాధ్యతగా మనం పనులు చేయాలి. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిహెచ్ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో ఆ పిహెచ్ కేటగిరీ ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 6 స్పోర్ట్స్కి సంబంధించింది ఏడమ్మా, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటుందో సో వాళ్ళు నేషనల్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, పార్టిసిపేషన్ ఉండొచ్చు, మెడల్స్ ఉండొచ్చు. సో వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఎలిజిబుల్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే మీకు ఉన్నటువంటి పోస్ట్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి గ్రేడ్ బట్టి ఫిల్ చేస్తారు. ఓకే, సో రైట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఇది గమనించాల్సింది స్పోర్ట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ సర్వీస్ మెన్లో వారు అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి అందరూ ఇక్కడ ఏం చేయాలంటే నాన్ క్రిమిలాయర్
ఏటమ్మా నాన్ క్రిమినల్ లాయర్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఓకే, సో నాన్ క్రిమినల్ లాయర్ సర్టిఫికేట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా అప్లై చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఓసీ కమ్యూనిటీకి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఉన్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ టర్మ్స్ కండిషన్ ఏంటంటే 2025 అకాడమిక్ ఇయర్ అయిన కావచ్చు, 2026 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ది అప్లై చేయాలి. పాతది అయితే పనికిరాదు, లేటెస్ట్ది మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా? సో కొంతమంది ఎన్ఓసి కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఏంటి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సార్ నేను ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో చేస్తున్నాను, నాకు ఎలిజిబిలిటీ ఉంది లైబ్రరీ పోస్ట్కి, నాకు ఎలిజిబిలిటీ ఉంది ఇంకొక అసిస్టెంట్ పోస్ట్కి, సో దీనికంటే కేడర్ బాగుంటుంది, సాలరీ సెక్షన్ ఆఫీసర్కి కూడా నా దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, లేదు అంటే దాంట్లో 1,40,000 1,48,000 సాలరీ, కాబట్టి ఆ పోస్ట్కి నేను అప్లై చేస్తాను. చేయవచ్చా? ఎస్, చేయవచ్చు. సో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇఫ్ ఎంప్లాయీ అయి ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వారు మాత్రమే ఎన్ఓసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు కూడా మీరు తీసుకుని వెళ్ళి అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఆధార్ కార్డు నంబర్ లింకప్ చేసి అడుగుతారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఎక్కడ పిహెచ్ ఎవరైతే ఉన్నారో బెంచ్ మార్క్ పిహెచ్తో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి డాక్యుమెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి ఆల్ డాక్యుమెంట్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్ డాక్యుమెంట్ ఒరిజినల్స్ ఉండాలి. ఏంటి ఉండాలమ్మా? ఒరిజినల్స్ మాత్రమే ఉండాలి. ఈ ఒరిజినల్స్ అన్నీను కూడా మీరు ఏం చేస్తారు అంటే అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర లేని ఎడలా మీరు రిజెక్ట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ సబార్డినేట్కి పెట్టాను, ఇంటర్ ఫెయిల్, మంచిదే, ఎలిజిబుల్ ఉంది, మరి ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఒక డిగ్రీదే సంబంధం లేదు, మరి మిగతావని అంటే ఇక్కడ 13 రకాల పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి మరియు ఇక్కడ కొన్ని టెక్నికల్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన కూడా నేను ఎక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు లైబ్రరీ సైన్స్కి అప్లై చేయాలి. లైబ్రరీ సైన్స్కి అప్లై చేస్తే ఇక్కడ టెక్నికల్కి సంబంధించి బిఎల్ఐసి కూడా ఇక్కడ అడిగాడు, బిఎల్ఐసి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ అడిగాడు, ఇక్కడ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ అడిగారు, ఇక్కడ 120 words per minute అనేది ఒకటి, తర్వాత 80 words per minute అనేది ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 45 words per minute అనేది అడగడం జరిగింది కదా. సో ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్తో తర్వాత ఇంకొక పోస్ట్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా అడగడం, 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇంకొక పోస్ట్కి అడగడం జరిగింది. ఎలా టెక్నికల్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్లస్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన పోస్టులు కూడా సంబంధించిన ఆ టెక్నికల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే మీరు ఇప్పుడు కాపిస్ట్ టైపిస్ట్ అప్లై చేసేటప్పుడు ఏం అడిగాడు? షార్ట్ హ్యాండ్ అడిగాడు. షార్ట్ హ్యాండ్ అది హయ్యర్ గ్రేడ్ ఉండాలి. ఈ షార్ట్ హ్యాండ్ కొన్నిటికి టెక్నికల్ పోస్ట్లో హయ్యర్ గ్రేడ్ ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ హయ్యర్ గ్రేడ్ ఎంత ఉండాలి? 120, కొన్నిటికి 80 ఇచ్చాడు, కొన్నిటికి 45 words per minute అని ఇచ్చాడు. సో అటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు తప్ప లేకపోతే లేదు. నా దగ్గర బిఎల్ఐసి లేదు సార్, నేను లైబ్రరీ సైన్స్కి అప్లై చేయాలి, ఛాన్స్ లేదు. సో ఇలా ఎవరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్లస్ నార్మల్ ఇవన్నీ కూడా మీ దగ్గర అంతా రెడీ చేసి మీరు అప్లై చేయడానికి ఏదైనా ఒక నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేయండి. లేదు సార్ నా సిస్టంలో నేను అప్లై చేసుకుంటాను, వెల్ అండ్ గుడ్, చాయిస్ ఇస్ జియోస్. బట్ ఇవన్నీ జాగ్రత్త తీసుకుని అప్లై చేయండి, ఓకేనా? సో అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. అప్లై చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి, దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందించాను. అయితే ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే చాలు అనేసి అన్నారు. ఒకవేళ కంప్యూటర్ స్కిల్స్ అనేసి కొన్నిట్లో మెన్షన్ చేశారు, అప్పుడు మీరు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూపించాలి కూడా.
సో అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ని నేను పాయింట్అవుట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని ముందే మనకి ఇంకా దాదాపు ఇంకా 30 నుంచి మనకి అప్లై చేయడానికి టైం ఉంది. కాబట్టి సో ఇంతలోనే ఈ కమ్యూనిటీ స్పోర్ట్స్ కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ రెడీ చేసుకుని అప్లై చేయడం సంసిద్ధం అవ్వండి. ఓకే, వీటితో పాటు ఇంకా మనకి కావాల్సిన అడిషనల్ సర్టిఫికేట్ ఏంటంటే, సార్ నేను ఒక లోకల్కి చెందిన పర్సన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, మనం చదివినటువంటి ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ కూడా మనం పొందుపరచాలి. అయితే లోకల్ నాన్ లోకల్కి మనకి ఏదైతే మెన్షన్ చేశారో అది దాని గురించి ఫర్దర్ వీడియోలో పెడుతున్నాం. కానీ మనం ఇక్కడ స్టడీ 10th క్లాస్ డిగ్రీ ఇవన్నీ కూడా అవసరం లేదు. కానీ వాడు 10th క్లాస్ వరకు మ్యాక్సిమం ఇచ్చి ఉంటాడు స్టడీ సర్టిఫికేట్. దీంతో పాటు స్టడీ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాలి. సో ఈ స్టడీ సర్టిఫికేట్ బట్టి లోకల్ నాన్ లోకల్ నిర్ధారణ అవుతుంది. అయితే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ అనేది నేను ఫర్దర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే హైకోర్టుకు వచ్చేటప్పుడు అందరూ లోకలే కదా సార్ ఏపీలో. ఎస్, మరి తెలంగాణ వారు అప్లై చేయవచ్చు. మరి ఏ పోస్ట్కి అప్లై చేయవచ్చు, ఎంత పర్సంటేజ్లు ఇస్తారు, దాని గురించి ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. కానీ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా రెడీ చేసి మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్త, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏమైనా ఒక పాయింట్ మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాన్ని పిన్ చేసి అందరికీ తెలియపరుద్దాం. సో ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి 13 రకాల పోస్టులకు అతి తక్కువ ధరకే మనం కోర్స్ అయితే ఇస్తున్నాం. చెప్పాను కదా లాస్ట్లో మాట్లాడదామని కోర్సు గురించి. 750కి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో మెంటల్ ఎబిలిటీ క్లాస్ మీరు చేస్తే ఒక్క బిట్ కూడా మిస్ అవుతుంది మిత్రం. అంత డీటెయిల్గా అంత అద్భుతమైన స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది. అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్తో మీరు ఒక్కసారి మా మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్లాస్ చూడండి. సార్ క్లాస్ నచ్చలేదంటే అప్పుడు చెప్పండి, మీ అమౌంట్ కూడా రిటర్న్ చేస్తాను. కానీ చూసి అర్థం చేసుకున్న తర్వాత ఓకే. సో ఉత్తున తీసుకొని సార్ నాకు నచ్చలేదు అని చెప్తే కరెక్ట్ కాదు. అప్పుడు కూడా డీటెయిల్ అడుగుతాం కదా, ఎందుకు నచ్చలేదు, ఏటైంది, ఏ టాపిక్ నచ్చలేదు, ఎంత డీటెయిల్ చేయాలి అని చెప్పలేదండి అని ఇవన్నీ కూడా ఉంటాయి ఎక్స్ప్లెనేషన్. సో అలాగా. సో దీంతో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే 50,000 బిట్స్ అయితే ఇస్తున్నాం మిత్రమా. వీడియోస్ మెటీరియల్ అందరూ ఇస్తారు, కానీ క్లాసెస్తో పాటు మెటీరియల్తో పాటు 50,000 ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా అంటే ఒక్కసారి మన కోర్సు తీసుకున్న తర్వాత ఎగ్జామ్ వరకు తనకి సరిపడే విధంగా అన్ని రకాలమైన రూపకల్పన చేసి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ఇది మీరు అర్థం చేసుకొని మన కోర్సుని పర్చేజ్ చేసి ప్రిపేర్ అయ్యి మీ యొక్క జీవిత గమ్యం ఏదైతే ఉందో దాని వైపు పయనిస్తారని, దానికి ఈ ప్రశంసారికి ఒక అవకాశం ఇస్తారు. మీ యొక్క జీవిత లక్ష్యాన్ని సంపూర్ణం అవడానికి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ఉడత భక్తితో నా వంతుగా నేను సాయం చేయడానికి ఎప్పుడు మీకోసం సంసిద్ధంగా ఉంటాను మై డియర్ ఫ్రెండ్. అందరం కలిసి పోరాడదాం, అనుకున్నది సాధిద్దాం. సో ఈ 2026 అనేది మీకు గొప్ప జీవితం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండండి. మరి అందుకోండి, ప్రయత్నించండి, పోరాడండి, అనుకున్నది సాధించండి. నన్ను కూడా మీ యొక్క జీవిత లక్ష్యంలో ఒక్క అవకాశం ఇవ్వండి, నా వంతుగా నేను సపోర్ట్ చేయడానికి. హోప్ యు అండర్స్టాండ్ క్లియర్. మరి నేను ఆశిస్తున్నాను వీడియో అందరికీ షేర్ చేస్తారని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.